అంటే త్రివిక్రమ్ మహేష్ బాబు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అంత లేదండి. ఒక కలేజా చూసాము, అతడు చూసాము. గుంటూరు కారం అంటే ఏదో చెయ్యాలన్నట్టు చేసేసి ఫాస్ట్గా కంప్లీట్ చేసేసినట్టు అనిపించింది. అంతే. స్క్రిప్ట్ కొంచెం బెటర్గా చూస్ చేసుకున్నట్టు, స్క్రిప్ట్ కొంచెం బాగా చేసి ఉంటే, ఇంకా వర్క్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. మహేష్ బాబు అయితే సూపర్గా అనిపించింది. అట్లేమనిపించలేదు. సినిమా అయితే ఎంజాయ్ చేసి, జోక్స్ కూడా బాగున్నాయి. బాబుని చూడడానికి అయితే రావచ్చు, మహేష్ బాబుని ఒక్కరిని చూడడానికి అయితే ఫ్యాన్స్ అయితే పక్కా, అసలు ఇంకా వేరే చాయిస్ లేదు. సూపర్ ఉన్నాడు స్క్రీన్ మీద. ఇంకా ఈ స్టోరీ అంటే ఇంకా ఏం చెప్పలేము. లేదండి, అంత పేర్లేదు. పడుకున్నారు కూడా కొన్ని సీన్లలో, కొన్నిట్లలో. డ్యాన్స్ బాగా చేసింది. డ్యాన్స్ బాగా చేస్తారు ఈ సినిమాలో. వేరే సినిమాలతో పోల్చుకుంటే లాస్ట్ కొన్ని సినిమాల్లో మహేష్ బాబు నుంచి మిస్ అయిన డ్యాన్స్ మొత్తం ఈ సినిమాలో చూడొచ్చు. అసలు అంత ఏం లేదండి, బాబుని తప్ప ఇంకెవరు హైలైట్ అవ్వరు సినిమాలో. అంతే. ఓన్లీ బాబు కోసం చూడొచ్చు అన్న, 2-3 సార్లు చూడొచ్చు బాబు కోసం. అయితే ఆ త్రివిక్రమ్ అసలు ఆయన దండం పెట్టాలి. అసలు ఇంతకుముందు సినిమాలు ఆయన చేశాడన్న డౌట్ అయితే వస్తుంది అందరికీ. కానీ బీజిఎం కూడా అసలు ఏదో కొడుతున్నాడు తప్ప అంత గొప్పగా బీజిఎం కూడా ఏం లేదు. సాంగ్స్ అసలు 2-3 సాంగ్స్ అది కూడా బాబు వల్ల బాగున్నాయి తప్ప ఆ సాంగ్స్ అయితే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా డైలాగ్స్ అంటే ఏదో 1-2 దగ్గర పాత త్రివిక్రమ్ కనిపించాడు తప్ప ఎక్కడ కూడా అంత త్రివిక్రమ్ ఏం కనిపించలేదు. ఆ మ్యాజిక్ అయితే రాలేదు. అతనిది ఇది మ్యాజిక్ అయితే రిపీట్ అవ్వలేదు. ఒక పాజిటివ్ ఏంటంటే ఇంకో అజ్ఞాతవాస్ కాలేదు అంతే. అంతకు మించి ఇంకా చెప్పుకోవడానికి బాబు తప్ప ఇంకే ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు. అంతేనా. సంక్రాంతి అంటే హనుమాన్ బాగుంది కాబట్టి మేబీ దానికి ఆడియన్స్ ఎక్కువ వెళ్తారనుకుంటున్నాం. మరీ రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేంత కంటెంట్ అయితే ఏం లేదు. జస్ట్ వన్ టైం వాచ్, అది కూడా బాబు కోసం అంతే. బాబు తప్ప ఇంకేం లేదు. కామెడీ ఏం లేదు, సెంటిమెంట్స్ కూడా అంత వర్కౌట్ అయ్యే రేంజ్ లో అయితే ఏం లేవు అన్న. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.